ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు అందరిలో అనేక రకాలైన గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. డాలాస్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్గా పనిచేస్తున్న శ్రీపతి కేతు గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తూ ఉంటాయి, వాటికి సొల్యూషన్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఇలా అనేక విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గ్యాస్ట్రో ఎంటరాలజీలో మీకు ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి సార్. అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే దానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మనము ఫస్ట్ చాలామంది నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటారు. అది ఏం సిమ్టమ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నేను ఎప్పుడైనా పేషెంట్ని చూసినప్పుడు అంటే వాళ్ళకి అసిడిటీ ప్రాబ్లమా, లేకపోతే డైజెషన్ సరిగ్గా కాదా, లేకపోతే పెయిన్ వస్తుందా, లేకపోతే ఏమైనా హార్ట్ బర్న్ వస్తుందా, ఇవి మనం చెక్ చేయాలన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏం చెప్తున్నారంటే తిన్న తర్వాత ఏదో అవుతా ఉందన్నట్టుగా. అది ఏమనేది ప్రాపర్‌గా కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కామన్‌గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటారు. అదేమైతుంది, మనకు స్టమక్‌లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకు ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ యాసిడ్ ఎక్కువ మనకు ఇసాఫెగస్ అన్నవాహిక దగ్గరకు వచ్చిందనుకోండి, హార్ట్ బర్న్ వచ్చి అక్కడ డ్యామేజ్, ఈ ఇసాఫెగస్ డ్యామేజ్ అవుతుందన్నమాట. దానివల్ల చాలామందికి ఆల్మోస్ట్ ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ ఏమో అని కూడా టెన్షన్ వస్తుందన్నమాట. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా అట్లా చెస్ట్ పెయిన్ రావచ్చు, హార్ట్ బర్న్, తర్వాత మింగడానికి ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ అది యాసిడ్ రిఫ్లక్స్ అనేది కనుక్కోవాలి. యాసిడ్ రిఫ్లక్స్ అయితే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలో అది రికమెండ్ చేస్తాం. ఒక్కోసారి ఎండాస్కోపీ అని ఒకటి చేసి ఏమైనా డ్యామేజ్ ఉందా ఇదంతా చూస్తాం. అదొకటి. తర్వాత రెండోది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే చాలామందికి కడుపులో మంట, కడుపులో నొప్పి ఉండడము, తిన్నా తినకపోయినా ఉంటుంది. అది అల్సర్ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉండొచ్చు, ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇవన్నీ చూడాలన్నమాట. ఒక్కోసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే జస్ట్ గ్యాస్ ఉన్నా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాం. అదేమంటే మనం తిన్న ఫుడ్ ఏదైనా పడకుండా, ఇప్పుడు పాల పదార్థాలు మిల్క్ ఎక్కువ తీసుకుంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ మనకి ఇండియన్స్లో చాలా కామన్గా ఉంటుంది. దానివల్ల కూడా కొంచెము అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే దానికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏ సిమ్టమ్ అనే దాన్ని బట్టి మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తాము. సార్ పసిపిల్లలు అప్పుడే పుట్టిన వాళ్ళలో కూడా ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ పాలు కూడా, తల్లి పాలు కూడా అరక్క తేన్పులు లాంటివి పిల్లలకి వస్తూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళలో ఒక రకంగా ఉంటాయి, అలాగే వృద్ధుల్లో ఇంకో రకంగా ఉంటాయి కదా. దీనికి పర్టికులర్ గా రీజన్స్ ఏముంటాయి సార్? ఇప్పుడు చిన్న పిల్లల్లో యాసిడ్ రిఫ్లక్స్ చాలా కామన్. అందుకోసము ఎస్పెషలీ పుట్టిన పిల్లలకు ఒకటి యాసిడ్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. అక్కడ ఒక చిన్న వాల్వ్ లాగా ఉంటుంది, స్పింక్టర్ అంటాం. అది లూజ్గా ఉండి చిన్నపిల్లల్లో చాలామందికి యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి మనం ఫీడ్ చేస్తానే అంత వామిటింగ్ చేసుకుని అదంతా చేస్తారు. కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ ఉండే పాసిబిలిటీ ఉంది. ఇంకోటి ఏమంటే ఒకసారి మిల్క్ పడకుండా మిల్క్ అలర్జీ ఇట్లున్నా కానీ వస్తుంది. ఆరు ఇంకోటి ఏదైనా కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా గ్యాస్ ఫామ్ అయ్యి అప్పుడు దానివల్ల వామిటింగు ఇదంతా తేన్పులు వచ్చేది ఇదంతా ఉంటుంది చిన్నపిల్లల్లో. ఇప్పుడు అడల్ట్స్ కానీ ఓల్డ్ పీపుల్లో వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. యాసిడ్ రిఫ్లక్స్ స్టిల్ వెరీ కామన్ అనమాట. ఎందుకంటే మనము ఎస్పెషలీ ఈ ఒబిసిటీ ఊబకాయం పెరిగే కొద్దీ మనకు యాసిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. కాబట్టి ఏ ఏజ్ అనేది లేకుండా, అందుకే నేను ఈ చాలా యంగ్ పీపుల్ని చూస్తుంటాను, చాలా ఓల్డ్ పీపుల్, అందరికీ యాసిడ్ రిఫ్లక్స్ ఉంటుంది. ఎందుకంటే బరువు పెరగడం ఒకటి, మన ఆహార అలవాట్లు మారినాయి, లైఫ్ స్టైల్ మారింది, మనం లేటుగా తింటున్నాము, లేటుగా పడుకుంటున్నాము, నిద్ర ఉండదు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మనం ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తింటాము. దీన్ని అందరితో చాలా మటుకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాసిడ్ రిఫ్లక్స్ వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ అనమాట. ఓకే సార్. అయితే ఇప్పుడు ఎక్కువగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ అసిడిటీ వల్ల మన బాడీలో ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్ ఏంటి? మెయిన్గా ఇసాఫెగస్. యాసిడ్ రిఫ్లక్స్ రావడం వల్ల ఇప్పుడు ఇసాఫెగస్లో మనకు ప్రతి ఆర్గన్కు లైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు వాల్ ఎట్లుందో అట్లనే దానికి కూడా ఒక వాల్ ఉంటుంది.
అది ఇసాఫిగస్ వాల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టమక్ వాల్ అనమాట. స్టమక్‌లో ఎంత యాసిడ్ ఉన్నా స్టమక్ లైనింగ్ డ్యామేజ్ కాదు. ఎందుకంటే దేవుడు అట్లా క్రియేట్ చేశాడనమాట. స్టమక్ లైనింగు అది యాసిడ్ క్యారీ చేస్తుంది కాబట్టి అది యాసిడ్‌ను విత్‌స్టాండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు యాసిడ్ మన గ్యాస్ట్రిక్ యాసిడ్ పీహెచ్ చాలా లో ఉంటుంది. అంటే చాలా అసిడిక్. మనం మెటల్ పెట్టినా అది కరిగేంత యాసిడ్ ఉంటుంది. అయినా మన స్టమక్ లైనింగ్ ఏం కరగకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కానీ అదే యాసిడ్ ఇసాఫిగస్‌కొస్తే ఇసాఫిగస్ వాల్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఆ లైనింగే డిఫరెంట్‌గా ఉంటుంది. అది తట్టుకోలేదు. అందుకు మెయిన్ ఆర్గన్ ఏది ఎఫెక్ట్ అయితుంది యాసిడ్ రిఫ్లక్స్ వచ్చినప్పుడు ఇసాఫిగస్ లైనింగు బాగా డ్యామేజ్ అయిపోయి ఇట్లా బర్న్ లాగా వచ్చి కాలిపోయి యాసిడ్‌తో దాంతో డ్యామేజ్ వస్తుంది. అది ఎక్కువ ఏళ్ళు అట్లే యాసిడ్ రిఫ్లక్స్ ఉందంటే ఒక్కోసారి ఇసాఫిగస్ క్యాన్సర్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. లివర్ గూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అంటారు సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల? అంటే డైరెక్ట్‌గా లేదు గానీ, లివర్ ఈజ్ ఆల్సో డైజెస్టివ్ ఆర్గన్. సో, మనకు ఏదన్నా డైజెస్టివ్ ఇష్యూ ఉన్నా లివర్ ఎఫెక్ట్ అయితుంది. లివర్ వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. కానీ ఆ లివర్ ఎందుకుందంటే అది ఇట్ హెల్ప్స్ ద డైజెషన్ అనమాట. అంటే లివర్‌కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి డైజెస్టివ్ ఇష్యూ వచ్చేటప్పటికి బైల్ అనేది ప్రొడ్యూస్ అయితుంది లివర్‌లో. ఆ బైల్ మనం తిన్న ఫ్యాట్స్‌ను వాటినన్నిటిని బ్రేక్ డౌన్ చేసి అది డైజెస్ట్ అయ్యి మనకు అబ్జార్ప్షన్ ఇదంతా హెల్ప్ చేస్తుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్. సో, అట్లుంటుంది కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా డైజెషన్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇదంతా ఉంటుందన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎంత ప్రాణాంతకమైంది అంటే, ఒక్కోసారి పెద్ద పేగు క్యాన్సర్, చిన్న పేగు క్యాన్సర్, అలాగే లివర్ క్యాన్సర్ వరకు కూడా దారితీసే ప్రమాదం ఉంది అంటారు. నిజమేనా సార్? అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే లివర్ క్యాన్సర్ అయితే కాజ్ చేయదు గానీ డ్యామేజ్ అవ్వడం. డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు అసిడిటీ వల్ల రాదు. అసిడిటీ వల్ల జస్ట్ ఇది యాసిడ్ రిఫ్లక్స్, ఇసాఫగస్ డ్యామేజ్ ఉంటుంది. అదే మెయిన్‌గా. ఇప్పుడు పెద్ద పేగు, చిన్న పేగు క్యాన్సరు అసిడిటీ వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల రాదు. మెయిన్‌గా ఇసాఫగస్సే ఎఫెక్ట్ అయితది. మన గట్ హెల్త్ బావుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఒకటి డయట్ మార్చుకోవాలి. డయట్ మార్చుకోకుండా ఏం చేసినా వేస్ట్. మనం ఇప్పుడు మన ప్రాపర్ ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ బెస్ట్ అనమాట. ఇప్పుడు మనం తినే పప్పు, అన్నము, పెరుగన్నం గానీ, పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, మజ్జిగ ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవి బాగా తీసుకోవాలి. ఈ చికెన్‌లు, మటన్‌లు ఇవి డెఫినిట్‌గా తగ్గియాలా. వీలైనంత వరకు తగ్గిస్తే బెటరు. ఎగ్ మంచిదే, ప్రోటీన్ వస్తది. కానీ ప్లాంట్ బేస్డ్ డయట్ ఈస్ ద బెస్ట్ డయట్ అనమాట. ఆ కూరగాయలు బాగా తినడము ఎవ్రీడే తినాలా. నేను మామూలుగా ఎట్లా చెప్తానంటే ప్లేట్ షుడ్ లుక్ లైక్ రెయిన్బో. అంటే అన్ని కలర్స్ ఉండాలన్నమాట. మనము అంటే ఇప్పుడు టొమాటోస్ గానీ, ఇప్పుడు క్యారెట్లు గానీ ఇట్లా దాంతోనే ఈ కలర్ వస్తుంది. ఆకుకూరలతో గ్రీన్ వస్తది. రెయిన్బో ఆఫ్ కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉంటేనే ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అంత బెనిఫిట్ ఉన్నట్టు. అందుకు ప్లేట్ షుడ్ లుక్ లైక్ రెయిన్బో అంటాం. అది మనం తీసుకోవడం వల్ల గట్ హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది. రెండోది ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనము ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ బాగా తగ్గించుకోవాలి. ఇప్పుడు మనము మ్యాగీ నూడిల్స్ ఉంటాయి, లేకపోతే బ్రెడ్డో, కేకో ఉంటది, ఐస్ క్రీమ్ ఉంటాయి. ఇవన్నీ హైలీ ప్రాసెస్డ్ అనమాట. దాంట్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతో గట్ బ్యాక్టీరియా దెబ్బతిని మన గట్ హెల్త్ పాడవడం వల్ల గట్ హెల్త్ పాడైందంటే దానివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చి డయాబెటీస్ రావచ్చు, హార్ట్ డిసీజ్ రావచ్చు, ఆల్జైమర్స్, డిమెన్షియా రావచ్చు. ఇట్లా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. అదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గట్‌లో ఆ మైక్రోబయోమ్ అంటే ఆ బ్యాక్టీరియా కాంపోజిషన్‌ను బట్టి తేడా వస్తది. అది ఎట్లా ఫిక్స్ చేయాలా? ప్రాపర్ డయట్, అవాయిడింగ్ ఇవన్నీ అనమాట. తర్వాత ఎక్సర్సైజు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేస్తే గట్ హెల్త్ బావుంటుంది. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మనం ప్రాబ్లమ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు చేస్తే ఇట్స్ నాట్ టూ లేట్ బట్ ఇట్ ఈస్ లేట్. సో, అందుకే అవన్నీ రాకుండా చూసుకోవాలంటే మనం చిన్నప్పటి నుండి ఈ అలవాట్లు మన పిల్లోళ్ళకి నేర్పించి చేసుకుంటే ఎక్సర్సైజ్ అలవాటు చేయడము, ప్రాపర్‌గా తినడము, హెల్తీ డయట్ అలవాటు చేయడము, అది హెల్తీ డయట్ మీద ఇంట్రెస్ట్ కలిగించేటట్లు చేయాల. ఎందుకంటే ఇప్పుడు స్వీట్ తింటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. బట్ స్వీట్ ఈజ్ అన్ అడిక్షన్ అనమాట. అది ఏదైనా మోడరేట్‌గా అన్నీ తినొచ్చు. నేనేం స్వీట్లు తినొద్దని చెప్పడంలే. కానీ ఏదైనా ఒక లిమిట్‌లో ఉండాలి. రోజు స్వీట్లు తిని ఫైబరు, వెజిటబుల్స్ తినలేదనుకోండి, అయితే ఇట్స్ వెరీ బ్యాడ్. బట్ రోజు హెల్తీగా తింటే ఎప్పుడో స్వీటో, ఐస్ క్రీమో తింటే అదేం ప్రాబ్లమ్ లే. అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలా
అవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి పిల్లలకు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. మీరు 3 డికేడ్స్ నుంచి అమెరికాలో ఉంటున్నారు. అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. అక్కడ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. స్టోర్డ్ ఫుడ్ వాళ్ళు వాడుతూ అవును. ఉంటారు. కానీ మన ఇండియాకొచ్చేసరికి మన లైఫ్ స్టైల్ గూడా అంతా మారిపోయింది సార్. మారిపోయింది. ఇప్పుడు అవును. ఈవెన్ విలేజెస్‌లో కూడా కనీసం ఇంట్లో గేదె పాలు, ఆవు పాలు ఉండట్లే. అందరూ ప్యాకేజ్డ్ ప్యాకెట్ పాలు. ఆ పాలే వాడుతున్నారసలు. అవును. అవును. అయితే ఇక మీదటైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా వీటిని తీసేయాలి మనం కొత్తవి అని గూడా ఇప్పుడు ఈ జనరేషన్‌కి మీరేం చెప్తారు? అది ఎడ్యుకేషన్ మెయిన్‌గా అదే. అంటే దీని బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ డయట్ వల్ల. ఇది మన చేతుల్లో ఉండే ప్రాబ్లమ్ అన్నమాట. ముఖ్యంగా సార్ మన దగ్గర స్విగ్గీ, జొమాటో బాగా అవును. పెరిగిపోయాయి. ఆన్‌లైన్ ఆర్డర్స్ అసలు. అవును. ఈ రోజుల్లో బిర్యానీలు, ఎవరు బర్గర్‌లు అంతే. వంటలు చేయట్లేదు సార్. అవును. అవును. ఒకవేళ కూరగాయలు తెచ్చుకున్నా వారం 10 రోజులు అవే అవును. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వండుకోవడం. అవును. పోనీ ఆ కూరగాయలు ఏమైనా అవును. బావుంటున్నాయా? అంతా కెమికల్స్, పొల్యూషన్, తాగే అవును. వాటర్ పొల్యూట్ అవును. అయిపోతుంది. ఎలా సార్? మనం బయట ఆర్డర్ చేస్తే దాంట్లో ఆయిల్ ఎక్కువుంటుంది, ఉప్పు ఎక్కువుంటుంది, సాల్ట్ ఎక్కువే ఉంటది. అదేదైనా స్వీట్ అయితే చాలా స్వీట్‌గా, చాలా రిచ్‌గా బటరు అవన్నీ ఏసి చేస్తారు. ఇట్స్ రియల్లీ బ్యాడ్ ఫర్ హెల్త్. సో, స్విగ్గీ, జొమాటో ఈస్ నాట్ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ వి ఆర్ ద ప్రాబ్లమ్. మనము మన లైఫ్ స్టైల్, మన పద్ధతులు మార్చుకోవాలి. అంటే బిజీగుండి స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేస్తే తప్పు లేదు. కానీ ఏం ఆర్డర్ చేస్తున్నాడనేది మన చేతుల్లో ఉంటుంది. టైం లేక ఆర్డర్ చేసుకోవడం తప్పు లేదు గానీ, మనము హెల్తీ ఫుడ్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు గదా! మనది అది మారాలా? అదే ఎడ్యుకేషన్. దానికే నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్ గూడా స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే చాలా మిస్‌ఇన్ఫర్మేషన్ ఆన్‌లైన్ ఉంది గాబట్టి, కొంచెం క్రెడిబుల్ సైన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసి టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ బ్యాడ్ ఈటింగ్ హ్మ్. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ ఈటింగ్. ఇప్పుడు మన బ్రెయిన్ ఎట్లా అంటే మనం ఎట్లా ట్రైన్ చేస్తామో అదే అడుగుతుందన్నమాట. ఇప్పుడు స్వీట్‌కి అడిక్షన్ ఉందంటే బ్రెయిన్ నెక్స్ట్ డే కూడా స్వీటే అడుగుతుంది. మామూలుగా స్టడీస్ కూడా ఏమంటారంటే స్వీట్ అడిక్షన్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ కొకెయిన్ అడిక్షన్ అంటారు. అంత బ్యాడ్ అన్నమాట. ఇప్పుడు కొకెయిన్ ఒక ఒకసారి అడిక్షన్ వచ్చిన తర్వాత ఒకరోజు తీసుకోకపోయినా ఎట్లా విత్‌డ్రావల్ వస్తుందో, స్వీట్ కూడా ఒకసారి బాడీకి అలవాటైతే బ్రెయిన్ అలవాటయిందనుకోండి, ఒక్కరోజు తీసుకోకపోయినా విత్‌డ్రావల్ వస్తుందన్నమాట. అది మనము స్లోగా ఆ హ్యాబిట్‌ని చేంజ్ చేసుకుంటే యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఈవెన్ హెల్తీ ఫుడ్స్ కెన్ బి ఎంజాయబుల్. కానీ అది గ్రాడ్యుయల్‌గా చేంజ్ చేయాలి. ఇప్పుడు స్వీట్ ఒక్కటే మనకు ఎంజాయ్‌మెంట్ ఉండదు. ఈవెన్ హెల్తీ ఫుడ్స్‌లో కూడా యూ కెన్ మేక్ ఇట్ ఎంజాయబుల్. కొంచెము అది కొంచెము చేంజ్ చేస్తా వెరైటీ ఉంటే ఫ్రూట్స్ తినడం అదంతా కూడా హెల్తీ హ్యాబిట్స్ ఆర్ ఆల్సో ఇట్ కెన్ బి అడిక్టివ్ అన్నమాట. హెల్తీ అడిక్షన్. ఇప్పుడు ఫారిన్‌లో మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ దగ్గర వాళ్ళు చెప్పే ఇష్యూస్ ఎలా ఉంటాయి సార్? మన ఇండియాలో ఎలా ఉంటాయి? డిఫరెన్స్ ఏంటి? సో అక్కడ నేను పేషెంట్స్‌కి, ఇక్కడ పేషెంట్స్‌కి. ఆ! సో, ఇక్కడ అంటే అక్కడ పేషెంట్స్ మనం చెప్పిన మాట యూజువల్‌గా ఫాలో అయితారు. అంటే ఈ డయట్ చేంజ్ చేయాలన్నా, మందులు తీసుకోమన్నా. అంటే అన్ని చోట్ల అన్ని రకాలోళ్ళుంటారు. కాబట్టి జనరలైజ్ చేయకూడదు. ఇండియా బ్యాడు, యూఎస్ ఏదో బెటర్ అని ఏం కాదు. హ్మ్. పీపుల్ బిహేవియర్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. కానీ అక్కడ కొంచెం రూల్స్ ఫాలో అయ్యే నేచర్ ఉంటుంది కాబట్టి యూఎస్‌లో మనం చెప్పిన కొంచెం ఫాలో కావడానికి ట్రై చేస్తారు. ఇండియాలో నేను అంటే ఇప్పుడు అక్కడ ఇండియన్ పేషెంట్స్‌ని కూడా చూస్తా గదా! ఇండియన్ పేషెంట్స్ జనరల్‌గా వెల్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్‌ని చూస్తాను. వాళ్ళు దే గో ఆన్ ద ఇంటర్నెట్, దే రీసెర్చ్, దే హావ్ దేర్ ఓన్ ఒపీనియన్, దే హావ్ దేర్ ఓన్ వే ఆఫ్ అప్రోచింగ్ థింగ్స్. ఒకసారి మనం చెప్పినవన్నీ ఫాలో కాకపోవచ్చు. ఆరు మనం ఏదన్నా ఒకటి చెప్తే ఇంకో మాట చెప్పు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఇంకేం చేయొచ్చు? అమెరికన్స్ ఎట్లంటే కొంచెము ఏంటే క్వెషన్ చేయకుండా ఫాలో అయితారు జనరల్‌గా. అన్‌లెస్ ఏదైనా కొంచెం ఆడ్‌గా అనిపిస్తే తప్ప యూజువల్ క్వెషన్ చేయరు. అది డిఫరెన్స్. బట్ మెయిన్‌గా ఎక్కడైనా మనము టైమ్ స్పెండ్ చేయాలి. ఇక్కడ ఇండియాలో ఒక ప్రాబ్లమ్ ఏమంటే పేషెంట్ ప్రాబ్లమ్ కంటే డాక్టర్ ప్రాబ్లమ్ కూడా ఉంది. డాక్టర్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయరు. 2, 3 మినిట్సే స్పెండ్ చేస్తారు. అందుకు వాళ్ళకు బ్రెయిన్‌లో అది అతుక్కోదు. మనం ఏదైనా చెప్తే ఎందుకంటే డాక్టర్ దే డోంట్ హావ్ ఎనీ టైమ్ హియర్. సో, అందుకు చూస్తానే మందులు రాసిచ్చి పంపించేస్తారు. ఎందుకంటే టైం లేదు. అవి డాక్టరు మనకు ఇట్లా లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, కొంచెం టైమ్ స్పెండ్ చేసి చెప్పడం వల్ల యూఎస్‌లో ఎందుకు ఫాలో అయితారంటే అదేదో అదే చెప్పినట్టు అమెరికన్స్ బెటర్ అని కాదు. నేను చూసే పేషెంట్లు 99% అమెరికన్సే. కానీ అక్కడ మోర్ టైమ్ స్పెండ్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట.
ఈ గ్యాస్ట్రిక్ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి మనం తినే ఫుడ్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి. డెఫినెట్‌గా. ఇంతకుముందు మన ఇంట్లో ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందన్నా, కడుపు ఉబ్బరంగా ఉందన్నా మన పెద్దవాళ్ళు వాము తీసుకోండి, ఇంగువ అవును. మింగండి అని చెప్పేవాళ్ళు. అవును. అంటే మన వంటిల్లే ఒక పెద్ద ప్రయోగశాల. అవును. అదే కరెక్ట్. పెద్ద హాస్పిటల్ గూడా మన ఇంట్లో కరెక్ట్. మనకే. యాహ్! ఇంకా ఏం చేయొచ్చంటే సార్ మన వంటగది నుంచి, మన ఇంట్లోంచే వంటింటి చిట్కాలు ఏముంటాయి? అవును. అది యాక్చువల్‌గా మీరు చెప్పింది మంచి పాయింట్. ఇట్స్ కాల్డ్ ఫుడ్ యాస్ మెడిసిన్ అంటాం. అంటే మనం ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవడం వల్ల మెడిసిన్ తీసుకునే అవసరం రాదనమాట. మనకిప్పుడు అందుకే ప్యాంట్రీ ఈజ్ అవర్ బెస్ట్ బెట్ అనమాట. మన కిచెన్‌లోనే అన్ని యూజ్‌ఫుల్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. మనం ఐడెంటిఫై చేసి అవి ప్రాపర్‌గా యూజ్ చేస్తే ఇప్పుడు మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్డే ఉంది. మనము ప్రాపర్‌గా ఇప్పుడు ఏదో కూరలు, పప్పు గానీ, సాంబార్ గానీ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అవి ప్రాపర్‌గా చేసుకోకుండా మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అవి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, యాసిడ్ రిఫ్లక్స్ అది అనుకున్నాం గదా! ఎక్కువ ఫ్యాట్ ఉంటే యాసిడ్ రిఫ్లక్స్ వస్తది. షుగర్ ఎక్కువైనా యాసిడ్ రిఫ్లక్స్ వస్తది. ఇప్పుడు చాక్లెట్ గానీ, స్వీట్స్ ఎక్కువ తిన్నా వస్తది. లేకపోతే ఒబీస్‌గా ఊబకాయం ఉన్నా గానీ యాసిడ్ రిఫ్లక్స్ వస్తది. సో, బరువు తగ్గి ప్రాపర్‌గా తింటే చాలా మటుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఫైనల్‌గా ఒక్క క్వెషన్ సార్. కొన్ని ట్రీట్మెంట్స్ కావచ్చు, లేదు అంటే కొన్నిటికి సంబంధించి స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు అవును. వాటి వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తూ చాలా. ఉంటది. అవును. కరెక్టే. డాక్టర్స్‌కి ఇది తెలుసు. అయినా గాని ఎందుకు అవి వాడుతూ ఉంటారు? పేషెంట్స్‌కి ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఎందుకంటే అది పేషెంట్ ఫాల్ట్, డాక్టర్ ఫాల్ట్. ఎందుకంటే పేషెంటు ఏదైనా కొంచెం దగ్గొచ్చి, కొంచెం ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి పోతే, డాక్టర్ అది వైరస్ ఉండొచ్చు, దానికి యాంటీబయాటిక్ అవసరం లేకపోయినా, డాక్టర్ ఏం పర్లేదులే ఓ 2 రోజుల్లో తగ్గిపోతుందని పంపిస్తే, పేషెంట్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. అంత డబ్బులు కట్టి పేషెంట్ కన్సల్టేషన్ అంతా పెట్టి, ఏం అవసరం లేదు ఓ 2 రోజులు వెయిట్ చేయమంటే పేషెంట్ విల్ నాట్ బి హ్యాపీ. పేషెంటే ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఏదో ఒక ప్రిస్క్రిప్షన్. డాక్టర్ ఏమి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సొస్తది. సో, డాక్టర్ గూడా యాంటీబయాటిక్కో ఏదో ఒకటి రాస్తారు. యాంటీబయాటిక్‌తో ఎన్నో నష్టాలున్నాయి. చాలా మటుకు ఇన్ఫెక్షన్‌లు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యాంటీబయాటిక్ దానికి అవసరం లేదు, పని చేయదు. అది యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే పనిచేస్తుంది. వైరస్ ఉంటే పని చేయదు. ఇప్పుడు మనకున్న వైరల్ ఇన్ఫెక్షన్‌లకు గూడా కొంచెం సోర్ థ్రోటో, కొంచెం కాఫో, జలుబో ఏదో చేస్తే డాక్టర్ దగ్గరికెళ్తే పేషెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి డాక్టర్ గూడా ఇస్తాడు. డాక్టరు వద్దని కన్విన్స్ చేయొచ్చు. బట్ డాక్టర్‌కు ఈజీ థింగ్ ఏమి? కన్విన్స్ చేయడానికి 5 మినిట్స్ పడుతుంది. ప్రిస్క్రిప్షన్ రాయడానికి 1 మినిట్ పడతది. ఏది బెస్టు? ప్రిస్క్రిప్షన్ రాసి పంపించేస్తారు. తొందరగా అయిపోతుంది అది. యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల దేర్ ఆర్ సో మెనీ బ్యాడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం గట్ మైక్రోబయోమ్ ఇది మాట్లాడుతుంటాము. ఇది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఇట్ నాట్ ఓన్లీ కిల్స్ ద బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది. ఒక కోర్స్ 10 డేస్ యాంటీబయాటిక్ ఏసుకుంటే 1 ఇయర్ వరకు తేడా ఉంటుందన్నమాట గట్ మైక్రోబయోమ్. సో, అదొకటి. స్టెరాయిడ్స్ మీరు చెప్పినట్టు స్టెరాయిడ్ గూడా చాలా డ్యామేజ్, లైనింగ్ డ్యామేజ్ చేస్తది, మైక్రోబయోమ్ డ్యామేజ్ చేస్తది, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్ ఉన్నాయి. తర్వాత పెయిన్ మెడికేషన్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటాం. ఇప్పుడు బ్రూఫెన్ ఇట్లున్నాయి గదా! దాంతో గూడా గట్ లైనింగ్ డ్యామేజ్ అయ్యి అల్సర్స్ రావచ్చు. ఇది మైక్రోబయోమ్ డ్యామేజ్ రావచ్చు. ఇవన్నీ. కాబట్టి మెడిసిను ఎంత వీలైనంత తక్కువ తీసుకుంటే అంత బెటర్. అవసరమైతే తప్ప ఊరికే ఏదో వచ్చిందని కొంచెం తలనొప్పి వస్తేనే బ్రూఫెన్ తీసుకోవడము, లేకపోతే కొంచెము దగ్గితే ఒక యాంటీబయాటిక్ తీసుకోవడము మంచిది కాదు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సార్. డెఫినిట్‌గా. థాంక్ యూ సార్. ఎన్నో వాల్యుబుల్ విషయాలు మాకు థాంక్ యూ. చెప్పినందుకు. థాంక్ యూ యూ సో ఆర్ మచ్. వెల్కమ్. నో ప్రాబ్లమ్. థాంక్ యూ.